అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం ఎండలు చల్లబడ్డాయి. కొంచెం బెటర్ అవుతున్నాం. వి ఆర్ ఫీలింగ్ గుడ్ నౌ. కొంచెం కంఫర్టబుల్‌గా ఉన్నాం. 'లెవెన్' ఫిల్మ్ ఆహ్, ఇది చాలా కష్టమైన టైంలో అసలు డేట్స్ లేని టైంలో వేరే సినిమాలు చేస్తున్న టైంలో ఈ కథ వచ్చింది. కథ విన్న వెంటనే చాలా బావుందన్న. బట్ ఫస్ట్ తమిళ్‌లో చేస్తారనుకున్నా. ఐ థాట్ ఇట్స్ ఎ తమిళ్ ఫిల్మ్. సో, తమిళ్‌లో ఏమో అనుకున్నా. బట్ లోకేష్ ఏం చెప్పారంటే ఇది ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఈయన ఏం చెప్పారంటే, తమిళ్, తెలుగు చేస్తే ఎలా ఉంటుంది? సార్ తమిళ్, తెలుగు హార్టీ చేస్తే వెల్కమ్ శశాంక్ డబ్బింగ్ గారు. చేయకుండా ఆహ్, ఒరిజినల్స్‌గా చేద్దాం సార్ 2 అన్నాం. సో, దీనికి ఒక 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్స్ నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్ నేను స్క్రిప్ట్‌కి వర్క్ చేయడం ప్రొడ్యూసర్స్‌ని ఎప్పటిదాకా చూడలేదు. అంటే ప్రతి ప్రతిరోజు జరుగుతున్న ప్రతి షూట్, ప్రతి షాట్‌కి ఏమేమి కావాలి ప్రతీదీ ప్రొడ్యూసర్ రూమ్‌లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్. సో, దే వర్ సో అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే, ఒక ఇంట్లో పెళ్లి, లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కలిసి ఎలా చేసుకుంటే ఒక సినిమాని అలా అక్బర్ గారు, ద హోల్ టీమ్ వీళ్ళందరూ కలిసి అంటే 8 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అండి. 8 మంత్స్ తర్వాత షూట్ చేశాం ఇది. అండ్ 2 ఫిల్మ్స్ షూట్ చేశాం. ఒక షాట్ తెలుగు, ఒక షాట్ తమిళ్. ఎక్కడ కూడా ఓకే. వైట్ షాట్, మిడ్ షాట్‌లో మనం తెలుగు డబ్‌ది పెట్టేద్దాంలే, లేకపోతే తమిళ్‌లో చేసింది పెట్టేద్దాంలే. లోకేష్ మామూలు వ్యక్తి కాదు. సో, ప్రతి షాట్ చాలా డీటెయిల్డ్‌గా ఎక్కడ స్క్రీన్ ప్లేకి, కథకి ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్‌గా, చాలా క్లియర్‌గా ఆహ్, తీర్చిదిద్దిన సినిమా ఇది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. యెస్, కిరీటి చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్రిల్లర్స్‌కి. ఓటీటీ ఓపెన్ చేస్తే నేనే కొన్ని థ్రిల్లర్స్ చేసున్నాను ఓటీటీలోనే. సో, కంపేర్ టు దోస్ ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. రీసెంట్‌లీ నేను రాజా రవీంద్ర గారు 'మహారాజా' ఫిల్మ్ చూడడం జరిగింది. అండ్ చూసిన తర్వాత మాకు 2, 3 డేస్ నిద్ర పట్టలేదు. ఇప్పుడుకు ఆ థాట్‌లోనే ఉన్నాం. అంత ఇంటెన్స్‌గా ఉంది ఫిల్మ్. సారీ, ఇక్కడ దాని కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే ట్విస్ట్, టర్న్స్, స్క్రీన్ ప్లే ఆ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు ఆ సినిమా గురించి. అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అలాగే ఈ సినిమాలో కూడా లైక్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెల్ రిటన్, ద స్క్రిప్ట్ ఈజ్ వెల్ రిటన్, ద యాక్షన్ ఈజ్ గుడ్. యాక్టర్స్ లైక్ స్పెషలీ ఐ వాంట్ టు థ్యాంక్ శశాంక్, రవి వర్మ, కిరీటి. బికాస్ తెలుగు అనగానే ఓకే అన్నారు. బట్ తమిళ్ అనంగానే భయ్యా భాష అన్నారు. బట్ నేర్చుకుంటాం భయ్యా, నిజంగా మాకు డైలాగ్స్ అన్నీ ముందే ఇస్తే బాగుంటుందన్నారు. బట్ లోకేష్ మేడ్ ష్యూర్ దట్ ముందే వాళ్ళకి డైలాగ్స్ పంపించి ప్రతి తమిళ్ డైలాగు వాళ్ళే చెప్పేలాగా, ప్రతి యాక్షన్ వాళ్ళే చేసేలాగా. అండ్ ఇట్ వాస్ సో గుడ్ లోకేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యలో ఏంటి భయ్యా అందరూ లైక్ చాలామంది అడిగారు, ఇంకా చెన్నైలో సెటిల్ అయిపోయావా, చెన్నైలో సెటిల్ అయిపోయావా అని అడిగారు. ఎందుకంటే ఈ మధ్య చెన్నైలో తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి చెన్నైలో సెటిల్ అయిపోయాను. అక్బర్ సార్ నన్ను అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నట్టున్నారు. బికాస్ ఆయన ప్రొడక్షన్‌లో లైక్ ఇట్ వాజ్ లైక్ హోమ్. నిజంగా చాలా బాగా చూసుకున్నారు. నాట్ ఓన్లీ మీ, అందరిని. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ 3 ఫిలిమ్స్ చేస్తున్నారు. ఆల్ ద 3 ఫిలిమ్స్ హావ్ డన్ రియలీ గుడ్. అండ్ అన్ని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్. అండ్ సొసైటీకి ఏదో చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీశారు. కంగ్రాచ్యులేషన్స్ సార్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆర్ పీపుల్ విల్ లవ్ ఆల్వేస్ గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ పీపుల్. సో కంగ్రాచ్యులేషన్స్. అండ్ లోకేష్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రియా, వెల్కమ్. అండ్ పాప మా అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది డైలాగుల కోసం. కష్టపడింది, బాగా చేసింది. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి. ఇవాళే లాంచ్ కాబట్టి, టీజర్ లాంచ్ కాబట్టి, టీజర్ మీరు చూశారు. సో ట్రైలర్ వస్తుంది, చాలా సాంగ్స్ వస్తాయి. దెన్ లాట్ ఆఫ్ యు నో అబౌట్ ఇట్. ఒక ఫిల్మ్‌కి ఎలా ఎలా ప్రమోషన్ చేస్తూ వస్తుంటే ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచుకుంటూ, ఆడియన్స్‌ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూడడానికి రావాలని మా ప్రయత్నం. ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు, సీరీస్, నా చిన్న క్యారెక్టర్స్, విలన్‌గా చేసిన ఏది చేసినా చూసి ఇప్పటిదాకా ఆదరించారు. అండ్ పర్సనల్ మెసేజెస్ చేస్తూ యూ అప్రిషియేటెడ్ మై వర్క్. అండ్ దిస్ ఫిల్మ్ ఫర్ షూర్, దిస్ ఫిల్మ్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ ఇన్ మై కెరియర్ అని నేను ఫీల్ అవుతున్నా. సో మిస్ చేయకండి. వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ టీజర్ చూసిన అందరూ నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఫిల్మ్, అవర్ ప్రొడక్షన్. అండ్
audiences also. So share the teaser. Love you all. Thank you. Keep supporting us. Thank you.